లైవ్ షో అనంతపురంలో నిన్న మరొకసారి తన గళాన్ని గట్టిగా వినిపించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఆంధ్రప్రదేశ్ హక్కుల సభ నిర్వహించారు. అయితే కొంత వారి శైలిలో మార్పు వచ్చింది. పూర్తిగా విషయాన్ని ప్రజల దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. పోలవరం గురించి కానివ్వండి, లేకపోతే ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీ మధ్య ఉన్న డిఫరెన్స్లు కానివ్వండి, కేంద్రం ఏమి ఇస్తామని చెప్పింది, ఏమి ఇచ్చింది, అసలు ఎందుకు ఇవ్వకపోయినా ఇచ్చామని చెప్పి మోసం చేస్తోందనే విషయాన్ని చాలా సూటిగా చాలా స్పష్టంగా ప్రశ్నించారు. ప్రభుత్వం మీద కూడా కొన్ని విమర్శలు నేరుగా ఎక్కుపెట్టకపోయినా సూచనలు సలహాలుగా చెప్పారు. ఇంకా మిత్రపక్షంగానే ఉన్నారు కాబట్టి మరి దీన్ని తెలుగుదేశం పార్టీ వారు ఎలా రిసీవ్ చేసుకుంటారు, బీజేపీ దీనికి ఏం సమాధానం చెప్తుంది? మరొకమైన సీరియస్ విషయం ఏంటంటే చాలా స్పష్టం చేశారు. 2019 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని ఆయన చెప్పిన మాటల ప్రకారం అది అనంత నుంచే ఉండబోతోంది అన్న అర్థం వచ్చేటట్టుగానే మాట్లాడారు. అక్కడి నుంచే మొదటి పార్టీ ఆఫీస్ కూడా ప్రారంభిస్తున్నారు. మరి పొలిటికల్ ఈక్వేషన్స్ ఏ రకంగా మారబోతున్నాయి మాట్లాడదాం. మనతో పాటు లైవ్ షోలో వాళ్ళు జాయిన్ అవుతున్నారు అంబటి రాంబాబు గారు, వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే, పార్టీ పొలిటికల్ స్ట్రాటజీ విభాగం కీలక సభ్యులు. జే గౌతమ్ గారు, ఏపీసీసీ జనరల్ సెక్రటరీ, పార్టీ సీనియర్ నేత, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, అనంతపురం ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి గారు మనతో జాయిన్ అవుతున్నారు. నమస్కారం అండి ప్రభాకర్ చౌదరి గారు. నమస్కారం. పవన్ కళ్యాణ్ స్పీచ్ మీరు వినే ఉంటారు, ఎందుకంటే మీ ప్లేస్ లో జరిగింది. అనంతపూర్ నుంచి 2019 ఎన్నికల్లో పోటీ చేస్తానని చాలా స్పష్టంగా చెప్పారు. సరే, ఆయన మాటల్లో మాకు అర్థమైంది ఏంటంటే, అట్లీస్ట్ నాకు అర్థమైంది అనంతపూర్ నుంచే పోటీ చేస్తానన్నట్టుగా అర్థమైంది. మీకు కూడా అలాగే అర్థమైందా? ఆయన అనంతపూర్ నుంచి పోటీ చేస్తాను అనలేదు కానీ బట్ ఎక్కడే నుంచైనా పోటీ చేయొచ్చు. ఎందుకంటే ప్రజాస్వామ్య దేశంలో ఈ రాష్ట్రంలో ఏ నియోజకవర్గం నుంచైనా పోటీ చేసే హక్కు ఆయనకుంది. ఆయన రాజకీయ కార్యకలాపాలు అనంతపురం నుంచే ప్రారంభిస్తాడు అనేటువంటి సంకేతాలు ఇచ్చారు. జిల్లా పార్టీ కార్యాలయం మొట్టమొదట అనంతపురం నుంచి రాబోయే మాసంలోనే ప్రారంభిస్తానని కూడా చెప్పాడు. అంటే దీనికి కారణాలు ఏదో అనావృష్టిని, రకరకాల పలు కామ్రేడ్ తరుమలనాథ్ రెడ్డి గారిది విషయాలు కానీ ఇవన్నీ కూడా ఉచ్చరించి చెప్పారు. అనంతపురం అనేది స్పెసిఫిక్ అనలేదు కానీ ఆయన ఆలోచన విధానం ఎక్కడి నుంచైనా కంటెస్ట్ చేయొచ్చు. అది 2019 ఎన్నికల కంటే చెప్పలేదు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వని కేంద్రానికి, ఏపీ ఇస్తున్న ప్యాకేజీని స్వాగతించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కలిపి ఒకేసారి హెచ్చరిక చేశారు. ఆ విషయం క్లియర్ గా అర్థమైంది కదా తెలుగుదేశం ప్రభుత్వానికైతే. ఎందుకంటే కొత్త రాజకీయ అధ్యాయం ప్రారంభం అవుతుంది. ఒకవేళ మీరు ముగిసిన అధ్యాయం అని అంటే అనొచ్చుగాక, కానీ అక్కడి నుంచే కొత్త రాజకీయ అధ్యాయం ప్రారంభం అవుతుందని చెప్పారు. అవును, ఆయన మాట్లాడడంలో తప్పేం లేదు. ఎందుకంటే జనసేన పార్టీ అధినేతగా ఒక రాజకీయ పార్టీ స్థాపించాడు. మొన్న ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ కానీ తెలుగుదేశం పార్టీ కానీ మద్దతు ఇచ్చాడు. బట్ తన పార్టీ లక్ష్యాలని, విధానాలని ఆయన బహిరంగ సభ ద్వారా వ్యక్తపరిచారు. 2019లో అంటే ఆయన ఒక సంకేతం కూడా ఇచ్చాడు మీరు చెప్పినట్టు. మరి ఆయన లక్ష్యాలు, విధానాలు ఏవైతే ఉన్నాయో అవి బహిరంగ సభలో చెప్పడానికే వచ్చాడు. ప్రత్యేక హోదా కావాలని, ఈ ప్రత్యేక ప్యాకేజీ వల్ల కంటే ప్రయోజనాలు దాని వల్ల ఎక్కువ ఉంటాయనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. అది ఆయన వాళ్ళ పార్టీ అభిప్రాయం. అది మిత్రపక్షంగా ఉన్న జనసేన నాయకుడు చెప్పిన కామెంట్స్ తో ముగిసిన అధ్యాయం కాదని మళ్ళీ తెరిపించే ప్రయత్నం ఏమన్నా చేయగలరా? తెలుగుదేశం పార్టీ చేస్తుందా ప్రత్యేక హోదా విషయంలో? ఇక్కడ మీ ద్వారా ఒకటి ఆలోచించాలి. ఇప్పుడు ప్రత్యేక హోదా పొందిన 11 రాష్ట్రాల్లో అభివృద్ధిని, ఈ 2 ఏళ్లలో రాష్ట్ర విభజన తర్వాత లోటు బడ్జెట్తో ఉన్నటువంటి రాష్ట్రాన్ని ఏ విధంగా ముందంజలో చంద్రబాబు నాయుడు గారు తీసుకుపోతున్నారనేటువంటిది కూడా ఆలోచించాలా. అంతేకాకుండా అనంతపురం జిల్లాలో పరిశ్రమల గురించి మాట్లాడాడు, ఇరిగేషన్ గురించి మాట్లాడాడు, అదేవిధంగా పొలిటికల్ కరప్షన్ గురించి రాష్ట్ర వ్యాప్తంగా, అంటే పొలిటికల్ కరప్షన్ గురించి జనరలైజ్ చేసి మాట్లాడాడు. ఆయన ఏంటంటే ఒకటి ఆలోచించాలా, మా జిల్లాలో అంటే ఆయన అనంతపురం జిల్లాకు వచ్చినప్పుడు కొంతమంది ఆయనకు సలహా ఇచ్చారు. అంటే ఈ విధంగా ఉంటే బాగుంటుందని చెప్పి ఎక్స్పర్ట్స్ కావచ్చు, లేదా రకరకాలుగా రాజకీయ విశ్లేషకులు అందరూ ఇచ్చినట్టు ఉంది. దాన్ని బట్టి మాట్లాడాడు. ఈ జిల్లాలో 11,000 కోట్లతో సోలార్, విండ్ పవర్ ప్రాజెక్టుల ఇన్వెస్ట్మెంట్స్ ఈ జిల్లాలో జరిగాయి ఈ 2 ఏళ్లలోనే. అంతేకాకుండా నీటి పారుదల సౌకర్యాలు కానీ, ఇతరత్ర ఎయిర్ బస్ కానీ, తర్వాత కేంద్ర విశ్వవిద్యాలయం గురించి మాట్లాడాడు. అనంతపురానికి అత్యంత సమీపంలో 504 ఎకరాలని రాష్ట్ర ప్రభుత్వానికి జిల్లా కలెక్టర్ గారు కూడా అందజేశారు. ఇవన్నీ కూడా కొన్ని నిర్మాణంలో ఉన్నాయి, కొన్ని దాన్ని ఏర్పాట్లు చేయడంలో నిమగ్నమైనటువంటి పరిస్థితి కూడా ఉంది. 600 కోట్ల రూపాయలు అనంతపురం అసెంబ్లీ నియోజకవర్గంలోనే పనులు జరుగుతున్నాయి. ఇప్పుడు 1000 కోట్ల రూపాయలు రాబోయే 3-4 నెలల్లో జరగబోతున్నాం. ఇవన్నీ కూడా అభివృద్ధికి ప్రత్యక్ష నిదర్శనంగా కూడా భావించాలి పవన్ కళ్యాణ్. మాట్లాడదాం. మనతో పాటు ఆకుల సత్యనారాయణ గారు రాజమండ్రి నుంచి అందుబాటులోకి వస్తున్నారు, ఎమ్మెల్యే, బీజేపీ సీనియర్ నాయకులు. సత్యనారాయణ గారు నమస్తే.
పవన్ కళ్యాణ్ నిన్న సభ ద్వారా మరోసారి బీజేపీ రాష్ట్రానికి చేసిన మోసం, ఇచ్చిన మాటను మరిచిపోయి రాష్ట్ర ప్రజలను మోసం చేస్తోందని చాలా స్పష్టంగా చెప్పారు. సరికొత్త రాజకీయ అధ్యాయం ప్రారంభమవుతుందనే సంకేతం కూడా ఇచ్చారు. హలో సజ్జనార్ అనిపించిందా నేను అడిగింది? వినపడలేదు సార్ ఒకసారి, అందుకని. రైట్. నిన్న మరొకసారి బీజేపీ పెద్దలు రాష్ట్రానికి ఏ విధంగా మాటలు అంకెల గారడీతో మోసం చేస్తున్నారనే విషయాన్ని పవన్ కళ్యాణ్ చెబుతూ సరికొత్త రాజకీయ అధ్యాయం ప్రారంభిస్తున్నాం అనంతపురం నుంచి అని చెప్పారు. దీన్ని ఎట్లా చూస్తాం బీజేపీ? భారతీయ జనతా పార్టీ నిన్న ఏదైతే పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాటని ఒక పాజిటివ్ దృక్పథంలో తీసుకుందాం. ఎందుకంటే వారికి ఏవైతే ప్రత్యేక ప్యాకేజీ మీద కానీ 14th ఫైనాన్స్ కమిషన్ మీద కానీ ఏ విధమైన వాళ్ళ స్పెషలిస్టులు అందరూ కూడా కూర్చుని మాట్లాడడం కూడా నిన్న స్పీచ్లో విన్నాం. తప్పకుండా ఇప్పుడు 1-to-1 మోడీ గారు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి పవన్ కళ్యాణ్ గారితో ఉన్న ఈ ఏదైతే టీం ఉందో తప్పకుండా వాళ్ళు 1-to-1 వాళ్ళ అనుమానాలు కానీ నిజాలు కానీ తెలుసుకోవడానికి పవన్ కళ్యాణ్ గారికి పూర్తి స్థాయి అవకాశం ఉంది. అది వారు వినియోగించుకుంటారు అనుకుంటున్నాను. 1. 2, నిన్న స్పీచ్లో ఏదైతే 14th ఫైనాన్స్ కమిషన్ డెవల్యూషన్ ఆఫ్ ఫండ్స్ కిని ప్రత్యేక ప్యాకేజ్ కిని అన్నిటినీ మిక్సప్ చేసుకుని చూడడం జరిగింది. జైట్లీ గారు గతంలో చెప్పింది ఏంటంటే ఇంతకు ముందు రాష్ట్రం విడిపోకముందు ఈ 13 జిల్లాల రాష్ట్రానికి వచ్చిన ఆదాయం గత 5 ఏళ్లలో ఆ ముందున్న 5 ఏళ్లలో వచ్చింది 69,000 కోట్లు. అటువంటిది ఇప్పుడు 2,06,000 కోట్లు వస్తుందన్న మాట చెప్పారు. అక్కడ ఆ టీం ఎక్కడ ఫెయిల్ అయింది దీనికి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి 2,03,000 ఎంతో వాటెవర్ ఇట్ ఈస్. నేను అనేది ఏంటంటే డెవల్యూషన్ ఆఫ్ ఫండ్స్ డిఫరెంట్. ఇక్కడ ప్రత్యేక హోదాకి ప్రత్యేక ప్యాకేజీకి ఏ విధంగా కేంద్రం కాంపన్సేట్ చేసింది అనేది ఆ 90-10-60 డీటెయిల్స్ మనం మాట్లాడుకున్నాము. కానీ ముగిసిపోయిందని బీజేపీ అంటున్న అధ్యాయాన్ని తెరిచే అవకాశం ఉంటుందా? ఎందుకంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి పూర్తి స్థాయి హక్కు ఉంది. అలా తప్పలేదు. రాజకీయంగా ఆ ఛాలెంజ్ ని స్వీకరించడానికి మేము సిద్ధంగానే ఉన్నాం. ఎందుకంటే అల్టిమేట్ తీర్పిచ్చేది ప్రజలు. అల్టిమేట్ గా తీర్పిచ్చేది ప్రజలే కదా. మేము రెడీ. ప్రజలకు కూడా అవగాహన కలిగించేటట్టు చేస్తాం. రెండవది, పవన్ కళ్యాణ్ గారు కూడా నిన్న ఒక మాట అన్నారు, మోడీ గారి అపాయింట్మెంట్ అడిగాను. తప్పకుండా వారు కూడా ఒకసారి వారితో పాటు ఏదైతే టెక్నికల్ టీం ఉందో మొత్తం వెళ్ళి మోడీ గారు అరుణ్ జైట్లీ గారితో నిజాలు కూడా తెలుసుకుని బయటకు వచ్చి మాట్లాడుతుంటా. ఆ అపాయింట్మెంట్ తప్పకుండా ఇస్తారండి. కావాల్సి మేము కూడా రెడీ దాన్ని అపాయింట్మెంట్ ని ఆర్గనైజ్ చేయడంలో. వెరీ గుడ్. సో రాంబాబు గారు, మీకేమనిపించింది నిన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పీచ్ లో? సరే, జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ప్రస్తావించారు, ఆ విషయాలు మాట్లాడదాం. ఓవరాల్ గా మీ ఇంప్రెషన్ ఏంటి? టోటల్ గా ఇంతకు ముందు పవన్ కళ్యాణ్ గారు 3 బహిరంగ సభలండి దీంతో. 1 తిరుపతి, 2 కాకినాడ, 3 అనంతపురం. ఈ 3 చూస్తే ఇది కొద్దిగా ఫైనల్ గా ఉంది. అంటే క్లారిటీ ఈజ్ మోర్. ఎందుకంటే తిరుపతిలో మాట్లాడినప్పుడు కాంగ్రెస్ పార్టీని, భారతీయ జనతా పార్టీని మాత్రమే విమర్శించారు. ఇక్కడికి వచ్చినప్పుడు భారతీయ జనతా పార్టీని ప్రత్యేక ప్యాకేజీ గురించి మాత్రమే విమర్శించారు. ప్రత్యేక ప్యాకేజీ తీసుకున్నటువంటి ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని పెద్దగా ఏం మాట్లాడలేదని విమర్శ కూడా వచ్చింది ఆయన మీద. కానీ రెండింటికి సమాధానం చెప్పినట్టుగా నాకు అర్థమైంది. కాకపోతే శుతిమెత్తనగా చెప్పారు. నేను ఏం చెప్పొస్తున్నానంటే ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత కొంతకాలం నుంచి ఘాటుగా చెబుతున్న అంశాలనే పవన్ కళ్యాణ్ గారు కూడా జనసేన వేదిక మీద శుతిమెత్తనగా చెప్పారు. అయ్యా, మీరు కరప్షన్ చేస్తున్నారంట, మీరు ఒకే కులాన్ని ప్రోత్సహిస్తున్నారంట, ఇవి కాస్త జాగ్రత్తగా చూసుకోండి అనేటువంటి మాట ఆయన మాట్లాడటం జరిగింది. అంతేకాకుండా ఏమీ లేని ప్యాకేజీని మీరు ఎలా స్వీకరించారో మాకు అర్థం కావడం లేదనే మాట కూడా మాట్లాడారు. రాజధానికి సంబంధించినటువంటి అంశం మాట్లాడినప్పుడు ఇది సింగపూర్ లాగా రాజధాని నిర్మిస్తామని మీరు అంటున్నారు. సింగపూర్ లాగా భవంతులు, వెడల్పాటి రోడ్లు కాదు. సింగపూర్లో ఉన్నటువంటి నీతి నిజాయితీని ఇక్కడ పెట్టండి. ఇక్కడ నీతి నిజాయితీ కరువడింది అనేటువంటి భావన కలుగుతుంది. అంతే స్ట్రాంగ్ గా ఉండాలనేటువంటి భావన మాట్లాడటమే కాకుండా అవినీతి ఇక్కడ జరుగుతుందని నేను వింటున్నాను అన్నారు. అంటే నేను చూస్తున్నాను పోనీ వింటున్నాను, ఇది సరైనటువంటి పద్ధతి కాదు, సరి కాకపోతే సరి అని మీరు నిజంగా ఇది నిజమైతే సరి చేసుకోకపోతే సంతోషించే వాళ్ళు నేనే. నాకు టోటల్ గా అర్థమవుతుంది ఏమిటంటే ఇంతకు ముందు భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన మిత్రమండలి, ఈ మిత్రమండలి నుంచి దూరం అయ్యేటటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. బీజేపీకి దూరమైనట్టే. ఈవెన్ ఈ మీటింగ్ లో
తెలుగుదేశానికి కూడా దూరం అవ్వాలనేటువంటి ఆలోచన ఆయన మొలకెత్తినట్టుగా నాకు అర్థమవుతుంది, ప్రజలకు అర్థమవుతున్నట్టు. రాంబాబు గారు, దూరం అయితే ఏంటి ఉంటే ఏంటి పొలిటికల్ ఈక్వేషన్ మాట్లాడే ముందు హోదా విషయంలో ముగిసిపోయిన అధ్యాయం చెబుతున్న బీజేపీ స్వాగతించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక హెచ్చరిక జారీ చేశారా? నేను ఒక హోదా విషయంలో చెబుతాను. ఇవాళ ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలి అనే దాని మీద డిమాండ్ చేస్తున్నప్పుడు రాజకీయ పక్షాలు రెండుగా చీలిపోయాయి. ఏం చీలిపోయి? ప్రత్యేక హోదా ఇచ్చి తీరవలసిందే, ప్రత్యేక హోదా ఇస్తే తప్ప ఈ రాష్ట్రం బాగుపడదు అనేది ఒక వర్గం రాజకీయాల్లో. రెండో వర్గం ఏంటంటే ప్రత్యేక హోదా లేకపోయినా పర్వాలేదు, ప్రత్యేక ప్యాకేజ్తో సర్దుకుంటాం భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వారు. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏ వర్గంలో చేరారంటే ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రత్యేక హోదా కావాలి, ప్రత్యేక హోదా వస్తే తప్ప ఈ రాష్ట్రం బాగుపడదు అనేటటువంటి వర్గంలో ఇవాళ చేరారు. అదంటే సిపిఐ కానీ, సిపిఎం కానీ, మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ, జనసేన కానీ వీళ్ళందరూ కూడా ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాల్సిందే, ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం కాదు, కొత్త రాజకీయం దీని నుంచి తీసుకొస్తాను అనే మాట కూడా మాట్లాడారు. అంటే ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పనిచేయడానికి సిద్ధపడుతున్నాడు పవన్ కళ్యాణ్, జనసేన అనేది అర్థమవుతున్నది. సరే, లోపల అంతర్గతంగా రకరకాల పుకార్లు ఉన్నప్పటికీ కూడా బయటికి కనిపిస్తున్నటువంటి మాట మాత్రం ఇది వాస్తవానికి తెలుతూ ఉంది. రైట్. గౌతమ్ గారు, కాంగ్రెస్ పార్టీ అట్లా చూస్తుంది. ఒకటి, మన అంబటి గారు చెప్పింది ఓవరాల్గా మనం సమీక్ష చూస్తే అది వాస్తవం. కాకపోతే నిన్న ఎక్స్పెక్టేషన్స్ ఏముంటాయి, ఆయనకి ఎక్స్పెక్టేషన్ తగ్గట్టుగా మాట్లాడారా లేదా, పబ్లిక్ ఒపీనియన్ ఎలా ఉంది, దాన్ని ఆయన కరెక్ట్గా రీచ్ అయ్యారా లేదా అనే దాంట్లో ఒక పార్ట్లో ఆయన పబ్లిక్ ఒపీనియన్ని ప్రజెంట్ చేశారు. ఎందుకంటే గతం నుంచి మనం అరుణ్ జైట్లీ గారి, చంద్రబాబు నాయుడు గారి ఒప్పందం అర్ధరాత్రి 12 గంటల తర్వాత మన్నాడే మేము కాంగ్రెస్ పార్టీ తరఫున మాట్లాడాం. ఈ ప్యాకేజీ ఆ రోజు ఇచ్చినటువంటి ప్రత్యేక హోదా, దాంట్లో పొందుపరిచినటువంటి ప్యాకేజీ అన్నీ కలిపినటువంటి దాన్ని, ఆ ప్యాకేజీని మళ్ళీ దీంట్లోకి తీసుకొచ్చి ఒక స్పెషల్ అసిస్టెన్స్ అండ్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అని చెప్పి దానికి ఒక పెద్ద ప్యాకేజీ అని ముద్ర వేసి, ఆ ప్యాకేజీ ఏదో ఇతర రాష్ట్రాలకి సంబంధం లేనంతగా పెద్దగా సహాయం చేస్తున్నట్టుగా చెప్పి, ఈ అన్ని విషయాల్ని పొలిటికల్ గా కాంగ్రెస్ పార్టీ తరఫున మేము మొదట మాట్లాడాం. రెండోది, ప్రతి సందర్భంలోనూ ముఖ్యంగా హోదాకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఇక్కడి నుంచి జాతీయ స్థాయి దాకా రెగ్యులర్ గా ఆంధ్రప్రదేశ్ అదే హక్కు, ఆంధ్రప్రదేశ్ ప్రజల హక్కు అనే మాట్లాడాం. సో లెఫ్ట్ పార్టీస్ మాట్లాడుతున్నాయి, లేదా వైఎస్ఆర్సీపీ మాట్లాడుతుంది. వీళ్ళందరూ గత అరుణ్ జైట్లీ గారి ప్రకటన తర్వాత ఒక స్పష్టతకు రావాల్సి వచ్చింది రాష్ట్ర ప్రజల ప్రయోజనాల రీత్యా. క్రెడిట్ గేమ్ అంటే దాని మీన్స్ ఒకటి ఉంది. ఇప్పుడు అనంతపురంలో మనం సభ పెట్టాం, రాయలసీమ వెనుకబడితనం గురించి కూడా మాట్లాడాం. ఆ ప్యాకేజీలోనే సుమారు దానికి ఒక 24,500 కోట్ల విలువ చేసేటువంటి ప్యాకేజీని మన చట్టంలో పెడితే, ఒక బుందేల్ఖండ్ తరహా ప్యాకేజీని ఈవేళ దీన్ని వీళ్ళు ఏం చేశారంటే 2,500 కుదించి ఇంతకు మించి ఇవ్వలేమని చెప్పారు. దాన్ని కూడా నిన్న పవన్ కళ్యాణ్ గారు ముఖ్యంగా అనంతపురం వెనుకబడిన జిల్లాగా ఆ వెనుకబడిన జిల్లాల అభివృద్ధి నిధులను కూడా తొలగించారు. ఏది కేంద్ర ప్రభుత్వం కొత్తగా వచ్చిన వాళ్ళ దాంట్లో. సో అవి తొలగించారు, ప్యాకేజీలో వెనుకబడిన ప్రాంతాలకు పెట్టిన అంశాన్ని తొలగించారు. దీన్ని ఇంకా ఎక్కువ ఇస్తున్నామని చెప్తున్నారు. ఒక అంశం కాదు, మీరు అనేక అంశాల్లో ఇది పెద్ద మోసం. రైట్. కనుక ఒక మాట ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు నిన్న సభలో ఒక క్లారిటీ అయితే వచ్చారని నేను అనుకుంటున్నా. భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ ఇద్దరు మోసం చేశారు, వాళ్ళు మోసం చేశారు, వీళ్ళు మోసాన్ని ఆమోదించి సమ్మతించారు, ఇద్దరు కుమ్మక్కయ్యారు, ఇద్దరు తప్పు చేశారన్న చాలా స్పష్టంగా డిక్లేర్ చేశారు. ప్రభాకర్ చౌదరి గారు, ఒకటి, అనంతపురానికి కనీసం రాయలసీమకు 100 టీఎంసీల నీరు రావాల్సిన అవసరం ఉంటే దాదాపు 30-40 టీఎంసీల కన్నా ఎక్కువ రావట్లేదు. ఒక సత్యసాయిబాబా లాంటి వ్యక్తో, మరొక స్వచ్ఛంద సంస్థ చేయగలిగిన పని ప్రభుత్వాలు ఎందుకు చేయలేకపోతున్నాయని చిత్తశుద్ధిని చాలా స్పష్టంగా ప్రశ్నించారు. దీనికి యాక్షన్ ప్లాన్ ఏంటో చెప్పకపోతే నాకన్నా బలమైన శత్రువు ఉండరు. అంటే కేవలం నీరు కోసమే కాకపోయినా మేనిఫెస్టోలో పెట్టిన అంశాలు కానివ్వండి, మిగతా అన్ని అంశాలను ప్రస్తావిస్తూ దీన్ని ఎట్లా అడ్రస్ చేయబోతున్నారు? ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వ అధినేతగా పశ్చిమ గోదావరి జిల్లా మీద, అనంతపురం జిల్లా మీద ప్రత్యేక అభిమానం ఉందని చెప్పి ముఖ్యమంత్రి గారు పదే చెప్తున్నారు. అందులో భాగంగానే ఈ అనావశ్యాన్ని పారదోవడానికి పలు విప్లవాత్మకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నాడు ఈ రాష్ట్రంలో, ముఖ్యంగా అనంతపురం జిల్లాలో. అందులో భాగంగానే మేము శ్రీశైలం నుంచి గత ప్రభుత్వంలో హంద్రీనీవా ప్రాజెక్టుని, మరి అది ఏ రకంగా జలయజ్ఞం పేరుతో చేశారో కానీ, ఆ జలయజ్ఞం పేరుతో చేసి మరి ఏ రకంగా చేశారో నేను దాని వివరాలు పోదలుచుకోలేదు. కానీ దాన్ని పూర్తిగా అక్కడక్కడ మరి ఆటంకాలు ఉన్నటువంటిది కూడా కాంట్రాక్టర్లందరూ కూడా పిలిపించి అక్కడే రివ్యూ పెట్టి అది త్వరితగతిన పూర్తి చేయడమే కాకుండా
మొత్తం అనంతపురం జిల్లాలో చెరువులకంతా నీళ్లు ఇచ్చేటువంటి ఏర్పాటు. ఈ 16 టీఎంసీల నీళ్లు గత సంవత్సరం తీసుకున్నాం. ఇప్పుడు కూడా మన శ్రీశైలం బ్యాక్ వాటర్ శ్రీశైలం నుంచి నీళ్లు తీసుకునేటువంటి పరిస్థితి ఉంది. అంతేకాకుండా 1,00,000 ఫామ్ పాండ్ పంట సంజీవుని పేరుతో ఈ విధంగా నీటి నిల్వ చేయడానికి, రైతులకి బాసటగా నిలిచడానికి చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటున్నట్టే చొరవ మరి ఏ ప్రభుత్వం గతంలో తీసుకోలేదు. అంతేకాకుండా మొన్న వచ్చినప్పుడు అనంతపురంలో భైరవాంతిప్ప ప్రాజెక్టు కానీ, పేరూరు కానీ కొత్త ప్రాజెక్టులు కూడా ఆయన అనౌన్స్ చేశాడు. అవన్నీ కూడా డిపిఆర్లు కూడా సిద్ధం చేశారు. ఈ విధంగా చంద్రబాబు నాయుడు గారికి బాధ్యత ఉంది నాకు అనంతపురం చేయడానికి, రుణం తీర్చుకోవాలనేది పదే పదే సో ఉన్న ప్రాజెక్టులు ఉపయోగించిన 100 టీఎంసీల నీరు ఆ వెనుకబడ్డ ప్రాంతానికి తీసుకురావడానికి ఇప్పటికే మీ దగ్గర యాక్షన్ ప్లాన్ ఉందంటారా? డెఫినెట్ గా కారణం ఏంటంటే 100 టీఎంసీలు అని కాకుండా ఇప్పుడు 48 టీఎంసీలు నీళ్లు పొందడానికి పలు రకాలుగా ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాం. ఆల్రెడీ మరి హెచ్ఎల్సీ ద్వారా కానీ, అదేవిధంగా ఆదినివా ద్వారా కానీ ఈ రోజు దాదాపు 16 టీఎంసీలు అంటే 26 టీఎంసీలు వాటర్ కూడా తీసుకోవడం జరిగింది. 48 టీఎంసీలు కూడా ఈ జిల్లాకు తీసుకోవాలని ప్రయత్నం జరుగుతున్నాయి. ఇక అవినీతి ఆరోపణల గురించి పూర్తి స్థాయిలో అవినీతి ఆరోపణల గురించి కూడా ప్రస్తావించారు. అయితే నేను వింటున్నాను, ఇది వాస్తవం కాకపోతే సంతోషిస్తా, కానీ నిజమైతే మీరు ఆత్మపరిశీలన చేసుకోవాల్సిందే అని చెప్పి ఒక గట్టి దాని మీద ఎట్లా తీసుకుంటారు? సూచన, హెచ్చరిక, లేకపోతే ఏ రకంగా తీసుకుంటారు? ఒక జనసేన అధినేతగా మిత్రపక్ష సోదరుడుగా ఆయన చెప్పినటువంటి నిజంగా దాన్ని పాజిటివ్ గా తీసుకుంటాం. కారణం ఏంటంటే ముఖ్యమంత్రి గారే అక్కడక్కడ రాజకీయ అవినీతి పెరిగిపోతా ఉంది, దాన్ని అంతమొందించాలని చెప్పి ఆయన పరోక్షంగా హెచ్చరికలు కూడా చాలా మంది చేశారు. అదేవిధంగా సాక్షి పత్రికలో వచ్చేటువంటి కథనాలు కూడా మరి నాయకులు కానీ, రాజకీయ పార్టీలు కానీ అనిత్యం దాన్ని విశ్వసిస్తే తప్పవుతుంది. వాస్తవాలకు కూడా మన విరుద్ధంగా కాకుండా వాస్తవాలకు అనుగుణంగా కూడా ఉండాలి. మరి తెలుగుదేశం పార్టీలోనే అంటే కాదు కదా, అంటే అవినీతి జరగకపోయినా అవినీతి జరిగిందని సాక్షి పత్రిక రాస్తోందని మీరు చెప్పదలుచుకున్నారా, లేకపోతే కొద్దిగా అవినీతి జరిగితే దాన్ని చూపిస్తోందని చెప్పదలుచుకున్నారా? నేను రాజకీయ అవినీతి లేదని మాత్రం చెప్పను, కానీ పొలిటికల్ కరప్షన్ అనేది అన్ని చోట్ల ఉంది. దాన్ని ఏ విధంగా నివారించాలనేటువంటిది ముఖ్యమంత్రి గారు ప్రయత్నం చేస్తున్నారు. అంతేకాకుండా ముఖ్యమంత్రి గారు సాంకేతిక పరంగా శాశ్వతమైన నిర్ణయాలు తీసుకున్నారు. మరి ఎందుకంటే మన నిత్యావసర సరుకుల పంపిణీలో కానీ, పెన్షన్ల విధానంలో కానీ, అదేవిధంగా రైతుల రుణమాఫీలో కానీ ఒక టెక్నాలజీ ఉపయోగించి ఎక్కడ కూడా దళారు లేకుండా రాజకీయ నాయకులు అది ఏ పార్టీ వాళ్ళని కూడా వాళ్ళ ప్రమేయం లేకుండా నిజాయితీగా ప్రజలకు ఆ డబ్బందాలి, అవినీతికి అక్రమాలకు తావలేకుండా చేసేటువంటి ప్రయత్నంలో భాగమే. అంతేకాకుండా 500 రూపాయలు 1000 రూపాయల నోట్లు కూడా రద్దునే ప్రశంసిస్తూ హర్షించినటువంటి మొట్టమొదటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు గత మాసంలో ఉత్తరం కూడా రాశారు. మరి అదే ఇతర పక్షాల నేతలు ప్రధానమంత్రి గారిని మరి అదే విధంగా కేంద్ర ప్రభుత్వాన్ని నువ్వు 500 రూపాయలు 1000 రూపాయల నోట్లు పోతే నల్లధనం పోతుంది, అవినీతిని కొంత అరికట్టచ్చు అనేటువంటిది ఎక్కడైనా కూడా వాళ్ళు ప్రశంసించారా, అభినందించారా కూడా ఒకసారి ఆలోచించాలా. అంటే మా చిత్తశుద్ధిని ఎవరు శంకించాల్సిన అవసరం లేదు. తప్పకుండా ప్రజలకు జవాబుదారిగా అవినీతి రహిత పాలన చేయాలనే పలు రకాల ప్రయోగాలు చేస్తున్నారు. అవినీతి జరగట్లేదని నేనేం చెప్పట్లేదు, కానీ కొన్ని పత్రికలు, సాక్షి పత్రిక లాంటి పత్రికలు దాన్ని ఎక్కువ చేసి చూపిస్తున్నాయి. ప్రభాకర్ చౌదరి గారు సరే ఏదో ఆయన ధోరణి ఆయన చెప్పినప్పటికీ కూడా అవినీతి జరుగుతున్నది అనేది కేవలం సాక్షి పత్రిక చెప్తేనే ప్రజలు నమ్మరు. పత్రికలో రాసేవి, గ్రౌండ్లో జరిగేవి వాస్తవాలా కాదా అనేది కంపేర్ చేసుకుంటారు. అద్భుతాలు ఏదో జరిగిపోతున్నాయని పత్రికలు రాసినా కూడా నమ్మరు. అయితే ఇవాళ మన ప్రధాన చర్చనీయాంశం ఏమిటంటే పవన్ కళ్యాణ్ కూడా, ఇవాళ మీ మిత్రుడైనటువంటి పవన్ కళ్యాణ్ కూడా, జనసేన అధిపతి అయిన పవన్ కళ్యాణ్ కూడా, మీ గెలుపుకు దోహదం చేసిన పవన్ కళ్యాణ్ కూడా మీరు కరప్షన్ చేస్తున్నారు, అవినీతి పెరిగిపోయింది, బంధుప్రీతి పెరిగిపోయింది అనేటువంటిది ఒక వార్తలు వస్తున్నాయి, జాగ్రత్త అని హెచ్చరించే దశకు వచ్చిన తర్వాత కూడా ఆయన పాజిటివ్ గా తీసుకుంటానంటే మాకేం అభ్యంతరం, తీసుకోమనండి. నేననేది ఏంటంటే పవన్ కళ్యాణ్ ఒక ముళ్ళు పెట్టి అలా గుచ్చాడు, గుచ్చితే అబ్బాయి అదేం లేదని మమ్మల్ని ఏం గుచ్చలేదంటే, నిప్పు రావట్లేదంటే ఆయన త్వరలోనే కర్రు కాల్చి వాత కూడా పెట్టే పరిస్థితి తెచ్చుకోకండి అని అంటున్నా. ఏంటంటే ఇవాళ మేము ఎప్పటి నుంచో చెబుతున్నాం, ఒక్క నిమిషం ఆగండి ప్రభాకర్ చౌదరి, ఈ రాష్ట్రంలో అవినీతి విపరీతంగా పెరిగిపోయింది. చంద్రబాబు నాయుడు గారి బంధుగణం, ఆయన కుమారుడు అవినీతికి ప్రధాన కర్తలుగా వ్యవహరిస్తున్నారు అని మేము చాలా ఘాటుగా చెబుతున్నాం. అదే విషయాన్ని శృతిమెత్తనంగా మన పవన్ కళ్యాణ్ గారు మీ మిత్రుడు చెప్పాడు, అది మీరు పాజిటివ్ గా తీసుకుంటే మాకేం అభ్యంతరం. సాక్షి పత్రికలో వచ్చిందని ఆయన ప్రస్తావన చేయలేదు, మీరు మాట్లాడుతున్నారు. సాక్షి పత్రిక గురించి నిన్న కూడా మన ఈయన పేరేంటి లోకేష్ బాబు గారు మాట్లాడాడు, అది ఒక కర్రపత్రం అని. అది కర్రపత్రం కాదు, అది ఒక పెద్ద కర్ర, మిమ్మల్ని అప్పుడప్పుడు నడ్డి మీద వేస్తుంటుంది, మీరు దాన్ని గమనిస్తే మంచిది, గమనించలేమంటే. రాష్ట్ర ప్రభుత్వంలో మీరు కూడా భాగస్వాములుగా ఉన్నారు, అవినీతి అంశం ప్రస్తావించారు పవన్ కళ్యాణ్.
దీని మీద మీ వ్యూ ఏంటి? ఏదైతే పవన్ కళ్యాణ్ గారు నిన్న కామెంట్ చేశారో, సరే ఒక కామెంట్ చేశారు, ఒక రాజకీయ ప్రత్యామ్నాయంగా ఆయన ఒక ఆల్టర్నేటివ్ పొలిటికల్ ఫోర్స్ గా రావాలనుకున్నప్పుడు ఇటువంటి మాటలు రావడం సహజం. రెండోది ఏంటంటే, ఒక పక్కన మొన్న 7వ తారీఖున నరేంద్ర మోడీ గారు ఏదైతే తీసుకున్నారో దాని గురించి కూడా ఎత్తకపోవడం నిజంగా బాధేసింది. ఎందుకంటే నల్లధనమే కాదు, అవినీతే కాదు, మిగతా విషయాలన్నిటి మీద పోరాటం చేస్తున్న నరేంద్ర మోడీ గారిని కూడా అంటే దాదాపుగా ప్రత్యేక హోదా విషయంలో కేంద్రం తీసుకున్న ఛాన్స్ ఏదైతే ఉందో ప్రజలను మోసం చేస్తారని బాధతో ఆవేదనతో ఉన్నారో, దాంట్లో ఋషి గారు ఇప్పుడు ఎలా అంటే పబ్లిక్ ఒపీనియన్ క్రియేట్ చేయడంలో ఆయన ఒక అంశం తీసుకున్నాడు, ప్రత్యేక హోదా అమృతం అని. మేము కాదు, అన్ని దానికంటే కూడా మంచిదని మేము అంటాము. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ మేము పబ్లిక్ ఒపీనియన్ ఏ విధంగా క్రియేట్ చేస్తాము, ఆయన ఏం క్రియేట్ చేస్తాడో, ఆయన సక్సీడ్ అవుతాడా, మేము సక్సీడ్ అవుతాం అనేది ఒక అంశం. రెండవది, ఏదైతే పొలిటికల్ కరప్షన్ కానీ మిగతా కరప్షన్ మీద అంతా కూడా యుద్ధం చేస్తున్న మోడీ గారి గురించి నిన్న కరెంట్ అఫైర్స్ గురించి ఏమి ఎత్తుకోలేదు. అంటే అక్కడ నేను అనేది ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు ఒక ప్రత్యామ్నాయ రాజకీయ వ్యవస్థగా రావడానికి సిద్ధపడినప్పుడు ఒక పబ్లిక్ ని, అంటే అంత జనసందోహాన్ని అడ్రస్ చేసినప్పుడు 7వ తారీఖు జరిగింది, 10వ తారీఖున మాట్లాడకపోవడం బాగాలేదు అని అనుకుంటున్నాను. రైట్ గౌతమ్ గారు, అంటే ప్రత్యామ్నాయ రాజకీయ వ్యవస్థగా ఆయన రాబోతున్నారు కాబట్టే కామెంట్స్ చేశారన్న రీతిలో సత్యనారాయణ గారు చెప్పారు. ఒకటేమిటంటే, ఆయన ప్రత్యామ్నాయంగా ఎదగాలని కోరుకోవడం తప్పేం లేదు. ఎందుకంటే ఏ రాజకీయ పార్టీ అయినా ఉన్న రాజకీయ పార్టీలు ప్రత్యామ్నాయంగా ఎదగాలని కోరుకుంటుంది. సో నిన్న బీజేపీ వారు ఆశిస్తుంది, తెలుగుదేశం వారు ఆశిస్తుంది ఏంటంటే, మోడీ గారు 500 నోట్లు 1000 నోట్ల రద్దుని కనుక ఆయన అభినందిస్తూ మాట్లాడేస్తే ఇష్యూస్ అన్ని పక్కకి వెళ్ళిపోయింది, ఇప్పుడు వేళ దాని గురించి మాట్లాడుకునే వాళ్ళం అనేది వారి ఉద్దేశం కావచ్చు. మేము చెప్తున్నది ఏంటంటే, హోదా అంశాలు ఏవైతే ఉన్నాయో ఇది మోసం, తప్పుపట్టా తప్పలేదు. అనేది మోసము, హోదా ముగిసిన అధ్యాయం అని చెప్పటం అనేది ఒక మోసము. కాదు, భారతీయ జనతా పార్టీకి టీడీపీకి మిత్రపక్షంగా ఉండి ఆయన చెప్పడంలో ఇవాళ చాలా వాల్యూ ఉంది. ఎందుకనంటే మీరు దాన్ని అప్రిషియేట్ చేస్తూ ముఖ్యమంత్రి గారు మీరు మిత్రపక్షంగా ఉన్నారా అనేది అనుమానం. చాలా స్పష్టంగా గతంలో ఇప్పుడు ఏం జరుగుతుంది అందులో ఒక మాట ఏంటంటే, భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మన ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద ఒక బలవంతంగా హోదా కంటే ఎక్కువ ఇస్తున్నామని ఒక అబద్ధాన్ని, ప్యాకేజీ ఏదో ప్యాకేజీ లేని ప్యాకేజీ ఉన్నట్టు ఒక మోసాన్ని ఏదైతే ప్రచారం చేయడానికి రోడ్ల మీదకి వస్తున్నారో, దానికి ఆ శిబిరంలో ఉన్నటువంటి పవన్ తెలుగుదేశం ప్రభుత్వం ఆకుల సత్యనారాయణ గారు లేవనెత్తినటువంటి అంశం ఏమిటంటే, మొన్న తీసుకున్నటువంటి ఒక సాహసోపేతమైన నిర్ణయాన్ని గురించి ఆయన పొగడలేదనో, లేదా పొగడినా విమర్శించినా పర్వాలేదు. నా అభిప్రాయం కూడా అదేనండి. నా అభిప్రాయం కూడా నేను చెప్తాను. ఇప్పుడు అలాగే సర్జికల్ స్ట్రైక్స్ గురించి ప్రస్తావన చేయలేదను ఆయన అనుకుంటే అనుకోవచ్చు. కానీ మీకు మొన్నటిదాకా మిత్రుడిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు, మీ గెలుపుకు దోహదం చేసినటువంటి పవన్ కళ్యాణ్ గారు, ప్రత్యేకంగా మోడీ గారి ప్రమాణ స్వీకారానికి ప్రత్యేక ఆహ్వానితుడిగా అటెండ్ అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు వీటి గురించి ప్రస్తావన చేయడానికి కూడా సుముఖంగా లేనటువంటి పరిస్థితిలో ఉన్నాడు. అంటే మీరు ప్రత్యేక హోదాను ఇవ్వకపోవటం పట్ల ఎంత వ్యతిరేకతగా ఉన్నాడు అనేది గుర్తుపెట్టుకోవాలి. ఇంకొక అంశం ఏంటంటే, మేనిఫెస్టోలో ప్రభుత్వాలు ఇచ్చినటువంటివి, ఒక్క నిమిషం అండి, మేనిఫెస్టోలో ప్రభుత్వాలు చెప్పినటువంటివి చేయకపోతే వారికి నేను బలమైన శత్రువుని, అంటే మీకు అలాగే తెలుగుదేశానికి మేనిఫెస్టోలో ఇచ్చినటువంటివి మీరు నెరవేర్చకపోతే మీకు శత్రువుగానే నేను ఉద్భవిస్తానని చాలా కేటగిరీలుగా చెప్పిన తర్వాత కూడా మేము పాజిటివ్ గా తీసుకుంటాము, మాకు మిత్రుడు అనుకుంటే అనుకోవచ్చు, తప్పేమి. ప్రభాకర్ చౌదరి గారు, ఇప్పటికీ మీ మిత్రుడుగా ఉన్న పవన్ కళ్యాణ్ ఇంకొక సీరియస్ ఇష్యూ అడ్రస్ చేశారు. సమస్యలు కనుక మీరు పూర్తి స్థాయిలో అటెంప్టివ్ గా అడ్రస్ చేయకపోతే కనుక మళ్ళీ ఒక వేర్పాటువాద ఉద్యమం పుట్టే ప్రమాదం ఉంది, ఉత్తరాంధ్ర నుంచి కానీ రాయలసీమ నుంచి కానీ. అటువంటి ప్రమాదం ఉందా? మీరు అక్కడ వాస్తవ్యులే కాబట్టి అటువంటి పరిస్థితి ఉందా? అంటే కొన్ని రాజకీయ పక్షాలు రకరకాలుగా ఆలోచనతో ఉన్నాయి. ఎందుకంటే మేము గతంలో కూడా చూసాం, రాయలసీమ ఉద్యమం పేరుతో అంటే వేరే ప్రభుత్వాలు అధికారంలో ఉన్నప్పుడు కొంతమంది ఈ రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి వ్యక్తులు
ఒక సామాజిక నేపథ్యం వ్యక్తులు కూడా వచ్చి లేదు ఇది మాకు అధికారానికి దూరం అవుతున్నాము, ఉద్యమాలు తీసుకొని రావాలని. అధికారం వచ్చిన తర్వాత వాళ్ళకి ఆ ఉద్యమాలు మర్చిపోతున్నారు, మళ్ళీ ప్రజల అవసరాలు కూడా మర్చిపోయేటువంటి పరిస్థితి. ఆ విధమైనటువంటి ఆలోచన ఉండేటువంటి పరిస్థితిలో కాంగ్రెస్ వైఎస్ఆర్సీపీ ఉంది ఇప్పటివరకు అయితే. సో కాంగ్రెస్ ప్రయత్నం చేస్తుందా లేకపోతే వైసీపీ ప్రయత్నం చేస్తుందా? మొన్న కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా సంవత్సరం కిందట మా రాయలసీమ ప్రాంతంలో కొంతమంది కవుల్ని వీళ్ళందరూ కూడా పిలిపించి అనంతపురంలో కొన్ని చోట్ల నీటి అవసరాలు కానీ లేదా ఇతరత్ర ఆలోచనలో లేదా రాజధాని విషయంలో కానీ పలు రకాలుగా ప్రయత్నాలు చేశారు. కానీ చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి ఈ చర్యల వల్ల వాళ్ళు కూడా సాటిస్ఫై అయిపోయి చిన్న క్లారిటీ కావాలి. వేర్పాటు ఉద్యమాన్ని ప్రోత్సహించడానికి వైసీపీ ప్రయత్నించిందా మీరు చెప్పే ఉద్దేశాన్ని బట్టి? లేదు తర్వాత మీరు వాళ్ళకి సంక్షేమ కార్యక్రమాలు చేశారు కాబట్టి వాళ్ళు వెనక్కి తగ్గారు, చిన్న క్లారిటీ ఇవ్వండి. అవును, దాంట్లో అనుమానమే లేదు. కొంతమంది కూర్చొని వైసీపీ చాలా స్పష్టంగా వేర్పాటు ఉద్యమాన్ని ప్రోత్సహించడానికి సిద్ధంగా ఉంది. వైసీపీ ఎవరు చేశారు వేర్పాటు ఉద్యమాన్ని? ఒక మాట గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే, ఇవాళ పవన్ కళ్యాణ్ గారిని ప్రభాకర్ చౌదరి గారు ఒక్క విషయం పవన్ కళ్యాణ్ గారిని ఎవరు చెప్పమన్నారండి? ఇది మేము ఇవాళ కాదు చెప్తున్నది. శాసనసభలో రాజధాని ఎక్కడ ఏర్పాటు చేయాలనే దాని మీద చర్చించండి అంటే చర్చ లేకోకుండా ఏకగ్రీవ తీర్మానం చేసినటువంటి పని ఈ శాసనసభలో చేశారు. ఎందుకు చర్చించమన్నాము? విజయవాడలో పెట్టొద్దని కాదు, చర్చించి విజయవాడలో పెట్టడానికి గల కారణాలని ఇటు రాయలసీమ వారికి ఇటు ఉత్తరాంధ్ర వారిని కన్విన్స్ చేసినటువంటి చర్చ లేకపోయినట్లయితే ఏం ఫీల్ అవుతారు? రాయలసీమ వారు మాకు దూరం అయిపోయారు, వాళ్ళు ఫీల్ అవుతారు, ఉత్తరాంధ్ర వాళ్ళు కూడా వాళ్ళు ఫీల్ అవుతారు. ఈ విషయాన్ని మేము డే 1 చెప్పాం. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు చెప్పొచ్చు, డే 1 మీరు చర్చ లేకోకుండా ఒక రాజధాని నిర్ణయం చేయటంలో చర్చలో భాగస్వాములు కాకపోతే ఓన్ చేసుకోకపోతే ప్రాంతీయ విభేదాలు వచ్చే ప్రమాదం ఉందని చెప్తే ప్రాంతీయ విభేదాలు మేము రెచ్చగొడుతున్నాం అనేటువంటి మాట మాట్లాడుతున్నారు. ఇంకొక విషయాన్ని కూడా మీకు చెప్పదలుచుకున్నా. ఒక విషయం, మొన్న ఈ మధ్యనే తెలంగాణ విడిపోయిన సందర్భంలో ఎంత నష్టం జరిగిందో మనందరికీ తెలుసు. తెలంగాణ ఉద్యమం ఏ రూపంలో వచ్చిందో కూడా తెలుసు. తెలంగాణకు అన్యాయం జరిగిందని వాళ్ళు ఫీల్ అయినప్పుడే ఉద్యమం వచ్చింది. అలాగే రాయలసీమకు అన్యాయం జరిగిందనో ఉత్తరాంధ్రకు అన్యాయం జరిగిందనో ఫీలింగ్ రాకోకుండా చేయవలసినటువంటి బాధ్యత ప్రధాన నాయకుడి మీద ఉంది, సభానాయకుడి మీద. దాన్ని ఎగ్గొట్టేసి ఇవాళ పవన్ కళ్యాణ్ అంటే దాన్ని ఏదో మా మీద రుద్దేటటువంటి ప్రయత్నం చేస్తారు. పవన్ కళ్యాణ్ గారికి మీరు సమాధానం చెప్పండి. పవన్ కళ్యాణ్ గారు బయటకు వచ్చి చెప్పిన తర్వాత ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పండి. అంబటి రాంబాబు గారిని మీ ద్వారా ఉంటే అడుగుతున్నాను. చెప్పండి. నాగిరెడ్డి అనేటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ రైతు నాయకుడు పట్టుసీమ కడితే రాయలసీమకి నీళ్లు పోతాయని చెప్పి తూర్పు గోదావరి పశ్చిమ గోదావరిలో పెట్టి అక్కడ ఉద్యమం తీసుకురావడానికి ప్రయత్నం చేశాడు. రాయలసీమ ప్రాంతానికి వస్తే మరో రకంగా అంటే పరోక్షంగా రకాలుగా చేసే ప్రతి ప్రాజెక్టులో పడితే రాయలసీమకు నీళ్ళు ఎట్లా వెళ్తాయో పట్టిసీమ కడితే రాయలసీమకు నీళ్ళు ఎట్లా వెళ్తాయి మాకు అర్థం కాలేదు. రాయలసీమ కలిసి పొలిటికల్ ఈక్వేషన్స్ ఎలా ఉంటాయి చాలా స్పష్టంగా ఆయన యుద్ధ రంగంలోకి దిగుతున్నారని ప్రకటించిన తర్వాత ఏ రకంగా ఉండే అవకాశం ఉందని